అర్జున్ అర్జున్ లే అర్జున్. కాసేపు నన్ను పడుకొని వదినా. వదినా? వదినా నువ్వేగా ఇప్పుడు వదినా అన్నా. నేనంతే నీళ్ళు. నిద్రపోయినప్పుడు నేను కలవరిస్తూ ఉంటాను. నిద్రపోయినప్పుడు నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టు నన్ను పడుకొని వదినా. టిఫిన్ ఏం చేసావమ్మా? తిట్టకని నానా అనే అది అందుకో అని కలవరిస్తూ ఉంటాను. నిద్ర లేసేసరికి 4 గోడల మధ్యన నీ ఒంటరిగా ఉంటూ నా వాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతూ ఉంటాను. అలా అనకు అర్జున్, నీకు నేనున్నాను. ఇక నుండి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అందులో మనిద్దరమే ఉందాం. ఏమంటా? రెంట్కెందుకు? మీ అన్నయ్యలు బ్రహ్మాండంగా ఉంది కదా. ఇంట్లో చుట్టూ రౌడీలుంటారు. అందుకే ఫస్ట్ నైట్ కూడా ఈ హోటల్లో ప్లాన్ చేశాడు అన్నయ్య. హోటల్లో కాపురం ఎలా పెడతాం? మనకంటూ ఓ ఇల్లుండాలి, మనకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి. అందుకే మార్నింగ్ నుంచి ఈ క్లాసిఫైడ్స్ అన్ని చూసి కొన్ని అడ్రస్లు సెలెక్ట్ చేశాను. ఈ ఏరియాలో మీ ఇద్దరం కలిసి వెళ్తే నన్ను ఎవరైనా గుర్తుపడతారేమో. నాకెలా కుదురుతుంది? రాత్రి అయితే ఎక్కడ, పగలైతే ఆఫీస్లో. మీరేం టెన్షన్ పడకండి. మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి, నేను రెడీ అయ్యి ఇల్లు వెతుకుతాను. ఏయ్ సరిగ్గా చేయవే. మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? కళ్ళు ఎర్రగా, మనిషి డల్లుగా, మ్యాటర్ ఏదో తేడా తేడా హై. రాత్రంతా కష్టపడి మా వాడు ఫస్ట్ నైట్ చేసి వస్తున్నాడే. చిచి, ఫ్రెండ్ ఫస్ట్ నైట్ అండి. అర్జున్ నువ్వు లోపలికి వెళ్ళు. థ్యాంక్స్ వదినా. ఏయ్, నువ్వు పని చూసుకో. అల్లరితో పాటు చదువుకోవాలరా, చదువు. మావయ్య గారు ఆ, మన ఇంటికి అద్దె కోసం వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. నాన్నగారు, అమ్మాయికి ఇల్లు చూపించమంటారా? ఆ, ఆ. పై పోర్షన్కి వెళ్ళాలంటే హాల్ నుంచి వెళ్ళాలి. అవునా? మా మావయ్య గారు వాస్తు ప్రకారంగా కట్టించారు. ఇది 2వ బెడ్రూమ్. వావ్, ఇల్లు చాలా బాగా కట్టారు అంకుల్, నాకు నచ్చింది. థాంక్స్ అమ్మా. ఇల్లు ఈయన కట్టలేదండి, మేస్త్రీలు కట్టారు. ఏ ఇల్లైనా మేస్త్రీలే కడతారు, ఇస్త్రీ చేసేవాళ్ళు కాదు. వీడు మా పెద్ద అబ్బాయి, హాయ్. నా దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి మా కోళ్ళు హౌస్ వైఫ్. నాకు ఇంకో కొడుకున్నాడు, వాడు లోపల ఉన్నాడు. వాడిని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగు అన్ని వాడికి కరెక్ట్ గా సూట్ అవుతాయి. రెంట్ ఎంత అంకుల్? 30,000. 20,000 ఏంటి తగ్గాడు? ఏదో బిల్ అని ఫిట్టింగ్ పెడతాడులే. విత్ కరెంట్ బిల్, వాటర్ బిల్, ఫర్నిచర్, గ్యాస్, విత్ ఆల్ ఫెసిలిటీస్. నీకు ఎక్కువ అనిపిస్తే చెప్పు, తగ్గిస్తా. సో నైస్. ఏ క్లయింట్ కి 10 రూపాయలు కూడా తగ్గించు, ఏకంగా 10,000 తగ్గించావు నాన్న. యాక్చువల్ గా అమ్మాయి పోలికలు మీ అమ్మలా ఉన్నాయి. అమ్మలాగుందని 10,000 డిస్కౌంట్ ఇచ్చేస్తావా? పోన్లేరా, మీ అమ్మకు 10,000 షాపింగ్ కి ఇచ్చాను అనుకో. ఎన్ని నెలల అడ్వాన్స్ అంకుల్? 3 months. 1 month. పర్లేదు అంకుల్, 3 months అడ్వాన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. రేపు మంచి రోజు, వచ్చి పాలు పొంగించుకుంటా. వస్తాను అంకుల్. అని పంపించి వస్తాను. ఈ వయసులో ఎక్కువ తలుపుతే పట్టుకుంటుంది మేడ. హలో అర్జున్, గుడ్ న్యూస్. నిన్న రాత్రిగా ఫస్ట్ నైట్ అయింది, అంతలోనే గుడ్ న్యూసా? చా, కాదండి, ఇల్లు చూశాను. ఓన్లీ 20,000 రెంట్ విత్ ఆల్ ఫెసిలిటీస్. నీ టేస్ట్ నాకు తెలీదా? ఇల్లు సూపర్ ఉంటది. అవును, 3 months అడ్వాన్స్ ఇచ్చాను. 3 months ఏం కర్మ, 1 year ఇచ్చే. ఇదేంటి సాయిబాబా పాట అక్కడ కూడా వినిపిస్తుంది? అమ్మో, అదేంటి నీ ఫోన్ లో సాయిబాబా పాట వినిపిస్తుంది? మా ఆఫీస్ పక్కన కూడా సాయిబాబా గుడి ఉందిలే. నువ్వు చెప్పేది మణికొండలో లాయర్ హౌసేనా? అవును, నీకెలా తెలుసు? క్లాసిఫైడ్ ఆ ఇల్లు నేను చూసా. చిచి, ఆ ఇల్లు వద్దు. ఏంటి చిరాగ్గా మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు హ్యాపీగా లేవా ఏంటి? చిచి, అలా అంటావేంటి? ఐ రియల్లీ లవ్ యూ, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. కానీ ఆ ఇల్లు వద్దు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాస్తు లేదు. ఇంట్లో వాళ్ళకా? అంటే ఆ ఇంటికి వాస్తు లేదు. ఎవరండి చెప్పింది? మంచి వాస్తు, పెద్ద ఇల్లు,
మంచి మనుషులు. నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయితే నేను ఫిక్స్ అవ్వక సస్తానా? బాయ్. ఓరి దేవుడు, ఈ అశ్విన్ గారు ఉంటే ఏదో ఒక ఐడియా ఇచ్చేవాడు. ఒరే అశ్విన్, ఎక్కడ తెచ్చావురా? ఎవరు సార్? టెర్రరిస్టా? డెంటిస్ట్ కూడా కాదురా. దొంగ? దొంగ కాదు, దొంగ నా కొడుకు. అంటే నా కొడుకు కొడుకుని చేయండి మీరు సార్. కాదయ్యా, హోమ్ గార్డ్ సెలక్షన్ వెళ్ళమంటే పారిపోతున్నాడు. ముందండి పట్టుకోండి. ఏయ్, ఆగరా? భయపడు. ఎర్ర చొక్కా పాప, సిల్కీ హెయిర్ తో సన్నగా ఉన్న రాస్కెల్ ఇటు ఏమైనా వచ్చాడా? రాలేదు. ఓ, రాలేదా? ఎర్ర చొక్కా పాప, నీ వెనక నడుము పట్టుకున్నది ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. అవునా? ఆ గాలోడికి ఇంత అందమైన ఫిగర్ పడతలే. మళ్ళీ తప్పించుకున్నాడు వెధవ. ఎంతకీ నన్ను కాపాడిన ఈ హిప్ ఓనర్ ఎవరు? నువ్వా? నేనే. మొన్న అలా చూసావు, నిన్న ఇలా చూసావు, ఇప్పుడు నడుము కూడా పట్టుకున్నావా? కావాలని పట్టుకుంటావా ఏంటి? ఏదో కంగారులో పట్టుకున్నాం. సారీ. సారీ చెప్తే సరిపోద్దా? నడుమును మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? మార్నింగ్ యోగా చేయాలి, ఈవినింగ్ జాగింగ్ చేయాలి, ఐస్ క్రీమ్స్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు, క్యాలరీ ఫుడ్ కూడా తీసుకోకూడదు. అన్ని కంట్రోల్ చేసుకుని కాపాడుకుంటూ వస్తున్నా నా నడుముని పట్టుకుంటావా? ఆపుతా ఈ నడుము పురాణం. ఇంతకీ పడిపోయావా లేదా? మనం పడే టైప్ కాదు, మరే టైప్? అదో టైపులే. ఆ టైపా? ఓయ్, చాక్లెట్ తింటావా? పట్టుకో నన్ను పట్టుకో పట్టుకో పడనంటూనే పడిపోతున్నా లవ్ లో చలియా నీతో లవ్ అందుకో చెయ్యి అందుకో అందుకో నాతో నేనే విడిపోతున్నా లేలో ముझको दिल में ले लो डडडा डडडा धड़कन में फुल डिस्को डीजे संबर में पटा 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 सुलई कुंदल्लो पेले प्रेमे ओ सोनिए ओ सोनिए ये मेरी जिंदगी तेरे लिए ओ सोनिए ओ सोनिए ఎదలో నీ చిత్రమే గీసావులే నాలో ఏం చూసావే నిన్నే రాసిచ్చావే అంతది గాని మనసుకు నచ్చేసనా ప్రపంచమే నన్ను కాదన్నా నిజంట కావాలనుకున్నా ఫలించిన కల ఇవాళలా నీ కౌగిళ్ళు మదిగన్నా ఓ సోడియే ఓ సోడియే ఎదలో నీ చిత్రమే గీసావులే I just wanna love you, honey, babe. Cause you are my one and only darling, sweetie, naughty, cutie, beauty. నిన్న మొన్నల్లోనా నేనిట్టాలేనంట మల్టీప్లెక్స్ బొమ్మల్లే రంగుల్లో మెరిసా పదే పదే మరి ప్రేమంటే పదే పదే జరిగే వింతే ఇంకెన్ని మాయలు చూస్తావు నువ్వు ఈ ప్రేమ తీరంతే ఓ సోడియే ఓ సోడియే ఎదలో నీ చిత్రమే గీసావులే
ఏంటి నిన్న మధ్యాహ్నం మ్యారేజ్, నైట్ ఫస్ట్ నైట్, ఇవాళ మీళ్ళు అద్దెకి చూడడం, రేపు గృహప్రవేశమా? బ్యాడ్ టైం మీతో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది మచ్చ. అనాథకి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు కానీ అనాథని చెప్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదురా బాబు. ఏదోడు చేసి మా నాన్న ఇల్లు అద్దెకి ఇవ్వకుండా చూడాలి. ఐడియా ఏంటో అద్దెకి దిగిన అమ్మాయి ఐఎస్ఐఎస్ ఏజెంట్ అని చెప్తే ఎంత వసూళ్ళు ఐడియాలు నువ్వును. అప్పుడు కానీ మా బాబు నా పైన కేసేసి బొక్కలో దొయ్యడు. ఇంకో ఐడియా, మీ ఇంట్లో దిగిన అమ్మాయి జయసుత టైప్ కాదు, జ్యోతిలక్ష్మి టైప్ అని చెప్తే చంపేస్తాను. ఎంత ఐడియాలు నువ్వు. అద్భుతమైన ఐడియా మచ్చా. ఏంటో అంజలి హస్బెండ్ ఎలా ఉంటాడో మీ ఇంట్లో తెలియదు కాబట్టి వాడి క్యారెక్టర్ లో ఒక పనికి మాలిన ఎదవని ఎంటర్ చేసి వాడు మీ నాన్నతో గొడవ పెట్టేసుకుని మీ నాన్నకి బీపీ, షుగరు, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా ఇరిటేట్ చేస్తే. ఎక్స్ట్రాడినరీ ఐడియా. కానీ ఇప్పుడు ఆ పనికి మాలిన ఎదవ ఎవరు? ఎవర్రా ఈ అబ్బాయి? నీలా కాకుండా బుద్ధిమంతుడా ఉన్నాడు. అశ్విన్ అని నా ఫ్రెండ్ అన్న. మరెప్పుడు మన ఇంటికి రాలేదే? అంటే వాడింటికి వాడే సరిగా వెళ్ళడు, ఇంకా మన ఇంటికి ఏం వస్తాడు? ఏరా మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినట్టు? నవ్వు ఆపి విషయం చెప్పు. పొద్దునే అద్దెకి మన ఇంట్లోకి ఒక అమ్మాయి దిగింది నాన్నగారు, వాళ్ళ ఆయన. ఏమయ్యా, మీ ఆవిడ అచ్చం మా ఆవిడలాగానే ఉందయ్యా. మా ఆవిడ మీ ఆవిడలో ఉండమండి సార్. మీ ఆవిడ ఎక్కడ, మా ఆవిడ ఎక్కడ? మీ ఆవిడ ఇక్కడ, మా ఆవిడ అక్కడ. అక్కడ ఉంటే అంతగా అయిపోద్దా? ఏయ్! నీ ఫ్రెండ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు. రెస్పెక్ట్ అనే మెటీరియల్ నా బాడీలోనే లేదా? మా నాన్న యహేనా? రెస్పెక్ట్ అన్న మెటీరియల్ నీ బాడీకి ఈ ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తే లేదు ఆ. అన్న. వాడు అడ్వాన్స్ వాడు మామని కొట్టే. అది కాదురా, వీళ్ళ ఆవిడ అచ్చం మీ అమ్మలాగే ఉందిరా. పాప ఆ పిల్ల మంచిదిరా. ఏరా పెద్దోడా? అమ్మంటే నాన్న ఇచ్చండి. రైల్వే కంపార్ట్మెంట్ లో టాయిలెట్ అంత కూడా లేదు, ఈ ఇంటికి 20,000 అద్దా. రేయ్, స్టార్ హోటల్ లాంటి మా ఇల్లుని పట్టుకుని ట్రైన్ లో టాయిలెట్ తో పోలుస్తారా నువ్వు? నువ్వు వచ్చాను, నువ్వు ఆగరా. చచ్చిపోతాను. వచ్చాను. ఏంట్రా, మీ ఆవిడొచ్చి అడిగింది కాబట్టి ఈ ఇల్లు అద్దెకిచ్చాను. లేదా టాయిలెట్ పేపర్ లాంటి నీ పోటు వాడే అడుగుంటే మా ఇల్లు కాదు కదా, మా ఇంట్లో బాత్రూమ్ కాదు కదా, దాంట్లో ఉన్న కమోడ్ కూడా నీకు అద్దెకిచ్చుండేవాడిని కాదు. టాయిలెట్ పేపరా? అంతేకాదే, గట్టిగా ఊదానంటే పోయి గేట్ అవుట్ పడతావు. గేట్ అవుట్. నన్ను గెటౌట్ అంటావా? అసలు నువ్వు లాయర్వేనా? ఏ? ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ వేసాక ఇల్లు ఇవ్వనంటే నీ పని కోర్టులో కేసేసి తెలుసా? అమ్మా, భలే దొరికేసావురా. లాయర్కే లా పాయింట్ చెప్పేశావు. ఇప్పుడు నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారం చచ్చినట్టు 3 నెలలు మా ఇంట్లో ఉండవలసిందే. ఉంటా ఉంటా. ఈ 3 నెలలు నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. నీకు ఆ టార్చర్ చేత పొద్దున్నే షేక్ హ్యాండ్ ఇప్పిస్తా. చూద్దాం. రారా పెద్దాడు. టార్చర్ మీకు కాదు, నాకు. మచ్చా, రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా ఇంత దారుణంగా హింసించరు మచ్చా. నాకేంటి టార్చరు? ఇల్లు చెడగొట్టరా అంటే లేనిపోయిన ఐడియాలు మా నాన్నకి ఇచ్చాం. 3 నెలలు మా ఇంట్లో నేనే అద్దెకుండాలి. ఏ ఒక్క సెకండ్ అయినా మా నాన్నకి నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయనకి హార్ట్ అటాక్. అదే నేను వెనక్కి తెలిస్తే వాళ్ళ అన్న నా పైన అటాక్. ఒక్క ఐడియా ఫెయిల్ అయిందని నాలాంటి జీనియస్ ని మటన్ గుట్లో మేకలు ఆడదెత్తావా? ఇగో ఇంకో అద్భుతమైన ఐడియా ఇస్తా, పండగ చేసుకో. ఏంటది? నిలబెని, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్. హాయ్. మనం ఒక ఇంట్లో అద్దెకి దిగబోతున్నాం కదా, వీడిదే ఇల్లు. హో, అంటే లాయర్ గారి సెకండ్ అబ్బాయా మీరు? అనుకుంటా. హ? అనుకోవడం ఏంటి? కామెడీ కామెడీ, మంచి కామెడీ మా వాడికి. నువ్వు కామెడీ. కానీ ఇప్పుడు కామెడీ కాదు, చాలా సీరియస్. సీరియసా? ఏం బాబాయ్ అది? మా నాన్న కోపిస్ట్, మా అన్న రేపిస్ట్, మా వదిన పెద్ద శాడిస్ట్, మాది టోటల్ గా గోష్ఠులతో నిండిన ఒక వేస్ట్ ఫ్యామిలీ. మా అన్న పొద్దున్నే మందు కొడతాడు, రాత్రి అయితే డ్రగ్స్ కొడతాడు, ఆ తర్వాత బోరు కొడితే లేట్ అయినా చూడకుండా తలుపు కొడతాడు. మా ఇల్లు బయటికి మాత్రమే తాజ్మహల్, కానీ లోపల మాయామహల్. మీ ఫ్యామిలీ ఇంత వర్స్టా? నాకు తెలియనే తెలీదు. ఒకసారి ఇటు రండి. వస్తున్నా. సూపర్ బాబాయ్, చెప్పేశారా? అర్జున్, నువ్వేమనబోతున్నావు నాకు తెలుసు. అడ్వాన్స్ పోతే పోయింది, ఆ ఇంట్లో మనం దిగొద్దు అంటావు అంతేగా? అది కాదండి. మార్నింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిన్న కొడుకు గురించి చెప్పారు. ఏం చెప్పారు? వాడొక లోఫర్, పేవర్స్, పోకిరి, ఈడియట్, పని పట్టలేని ఎదవ, రోగని. నన్ను మాట్లాడినారా? మిమ్మల్ని కాదు, మీ ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ అంటే ఒకటి, నన్నంటే ఒకట. ఇంకా ఇల్లొద్దు, క్యాన్సిల్. ఆ ఇంట్లో మనుషుల్ని నేను చూశాను, చాలా మంచివాళ్ళు అర్జున్.
ఆ ఇల్లు ఫిక్స్ ఫైనల్ అంతే. చచ్చింది గొర్రె. ఈవిడికి మొగుళ్ళ ఆయన కొడుకులా ఇలా బుక్ అయిపోయినేంటి? ఈ ఊర్లో మనం ఎడాబెడా తిరగడానికి మనకు లైసెన్సులు లేవు. నీతో నన్ను ఎవరైనా చూసారా నా మక్కిలు ఎరగొడతారు. ఎందుకు కొడతారు? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి తిరగకూడదా? అంటే అంటే నీలాంటి